ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారాలు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మిథున రాశిలో జన్మించిన వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో వివరిస్తారా? జూలై మాసంలో ఈ మిథున రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించినటువంటి గ్రహ సంచారం జూలై మాసంలో ఏ విధంగా ఉండో తెలుసుకుందాం. రాశి వారికి చూసుకున్నట్లయితే 12వ ఇంట్లో గురు సంచారము, అలాగే దశమ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో కేతువు, ఇక నవమ స్థానంలో వక్రీకరించినటువంటి యొక్క శని యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే 12వ తారీఖు వరకు కూడాను మేషరాశిలో కుజ సంచారం 12వ తారీఖు నుంచి గురువుతో కలిసి వ్యయ స్థానంలో కుజ సంచారం జరగడం, అలాగే 16వ తారీఖు నుంచి మరియు 16వ తారీఖు నుంచి మరియు 19వ తారీఖు నుంచి వరుసగా శుక్ర రవి బుధుల యొక్క సంచారం కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. కాబట్టి వెరసి చూసుకున్నట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం ఈ మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. ధర్మ కార్యాచరణ పట్లనగా ధర్మ ప్రవృత్తితో మంచి చేయాలి 10 మందికి అనే ఆలోచనతో ఈ జూలై మాసంలో మిథున రాశి వారు ఉంటారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఫుడ్కి సంబంధించినటువంటి వాటికి, అలాగే విద్యాలయాలు, బంగారు వ్యాపారస్తులకి కొంత అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ధనానికి సంబంధించినటువంటి లోటు తీరిపోతుంది. అవసరానికి రుణాలు చేతికి అందుతాయి. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే విద్యా సంబంధమైనటువంటి విద్యార్థులకి కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అనుకున్నటువంటి పనులు మీరు సకాలంలో పూర్తి చేసుకోలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే విదేశీ విద్యకి, విదేశీ యానానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి, లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు పోరాట పటిమ అనేటువంటిది ఎక్కువగా చూపించాలి. ఎందుకనంటే ఈ జూలై మాసంలో కొద్దిగా ప్రయత్నం చేసి వదిలిపెట్టేయడం, తద్వారా అనుకున్నటువంటి పనులని సకాలంలో పూర్తి చేసుకోలేకపోతారు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో పోరాట పటిమని ఏదైనా సాధించాలనేటువంటి యొక్క కృతనిశ్చయంతో ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి అన్ని రకాలుగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో వాహన ప్రమాదములు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు పాటించండి. రాజదండన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రాజదండన అనేటువంటిది ట్రాఫిక్ చలాన్ రూపంలో కావచ్చు, లేకపోతే మితిమీరి మీరు ఇతరులతో వాగ్వివాదాలు చోటు చేసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రాజదండన రూపంలో మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను మంచి చెడు సమాహారమే ప్రతి మనిషి జీవితం. ఎప్పుడూ పగలు ఉండదు, ఎప్పుడూ చీకటి ఉండదు, ఎప్పుడూ సుఖాలు ఉండవు, ఎప్పుడూ కష్టములు ఉండవు. కాబట్టి కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, మంచి చెడు సమాహారమే మనిషి యొక్క జీవితం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ సమయంలో మంచి జరుగుతుంది, ఏ సమయంలో ధన రాబడి అధికంగా ఉంటుంది, ఏ సమయంలో కష్టం ఉంటుంది, ఏ సమయాల్లో మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది, ఏ సమయాల్లో ఏ రోజుల్లో మనకు ధన వ్యయం అధికంగా ఉంటుందో ఈ కార్యక్రమంలో మిథున రాశి వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు ఏదైతే అనుకుంటారో ఆ అనుకున్నటువంటి పనిని సాకారం చేసుకునేటువంటి సమయం 5-6 తారీఖుల్లో మానసికమైనటువంటి ఉల్లాసంతో మీ యొక్క జూలై మాసంలో ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా చేతికి అందేటువంటి అనగా ధన రాబడి చేతికి అందడం అనగా ఇతరుల ద్వారా మనకు ఏదైతే ధన రాబడి కావాలని మనం కోరుకుంటామో అనగా ఇచ్చినటువంటి అప్పులు ఎవరైనా తీరుస్తారా అని చూస్తారు. ఎందుకంటే మనం ఎవరికైతే డబ్బు అప్పిస్తామో వాళ్ళ నుంచి డబ్బు అందకపోవచ్చు కొన్ని సమయాల్లో. కానీ 10-11 తారీఖుల్లో మీకు అనూహ్యంగా మీకు డబ్బు సహాయం అందేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 17, 18, 19, 20, 21 తారీఖుల్లో ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. అంటే డబ్బు ఏ రూపంలోనైనా రావచ్చు. మనం ఇంతకుముందు ఎవరికైనా అప్పులు ఇస్తే అవి తిరిగి రావడము, లేకపోతే మనం లోన్స్కి అప్లై చేస్తాం. ఏదైనా మనం
ఇల్లు కొనుక్కోవాలనో లేకపోతే ఇతరత్ర వాహనం కొనుక్కోవాలనో వాటికి సంబంధించినటువంటి ముందడుగు ఈ 17, 18, 19, 20, 21 తారీఖుల్లో కలుగుతుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా 26, 27, 28, 29, 1, 2వ తారీఖు ఈ నెల జూలై 1, 2వ తారీఖుల్లో 26, 27, 28, 29 తారీఖుల్లో మీరు చేసే ఏదైనా కానీ ప్రయత్నంలో లాభసాటిగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఉద్యోగ సంబంధానికి సంబంధించి బదిలీలు కావచ్చు, నూతన ఉద్యోగ ప్రవేశానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగంలోనే అధికారుల యొక్క అనుగ్రహంతో మీరు ఏదైనా కానీ ప్రమోషన్కి సంబంధించిన విషయాలు కానీ మీకు వార్తలు ఈ నెలలో చేతికి అందుతాయని చెప్పవచ్చు. అయితే ఇవన్నీ కూడాను మంచి జరిగేటువంటి రోజులుగా ఉన్నట్లయితే అశుభం అనగా మనిషికి ప్రశాంతత లేని రోజులు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఏ ఏ సమయాల్లో మనం మానసికంగా ఇబ్బందులు పడతామో ముందుగా తెలుసుకున్నట్లయితే ఆ సమయానికి మనం మానసికంగా మనం ప్రిపరేషన్లో ఉంటాం. కాబట్టి ముఖ్యంగా 3, 4 తారీఖుల్లో ధన వ్యయం అధికంగా ఉంటుంది. 30, 31 తారీఖుల్లో కూడా ధన వ్యయం అధికంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 3, 4 తారీఖులు ఈ నెల 30, 31 తారీఖుల్లో ధన వ్యయం అధికంగా ఉంటుంది. ఇక 22, 23 తారీఖుల్లో ధన సమస్యలు అధికమవుతాయి. ధన సమస్యలు వస్తాయి, కానీ ఖర్చుకి తగ్గట్టుగా మనకు డబ్బులు చేతికి అందవు. కాబట్టి సమస్యలు పీడిస్తాయి. 24, 25 తారీఖుల్లో సంతానపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సంతానపరంగా అన్నప్పుడు సంతానపరంగా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, లేకపోతే సంతానంతో పెరిగి పెద్ద అయినటువంటి సంతానంతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ప్రధానంగా 7, 8, 9 తారీఖుల్లో కుటుంబ సమస్యలు వస్తాయి. కుటుంబ వ్యక్తుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మనస్సు ప్రశాంతంగా ఉండదు, క్లేశము అనుభవిస్తారు. ఇక 12, 13, 14 తారీఖుల్లో తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు, తద్వారా ధన వ్యయం అధికమవుతుంది. అంటే వస్తువు చేరుతుంది కానీ అధిక ధన వ్యయం. అంటే ఎలా చేరుతుంది, ఎలా ధన వ్యయం అవుతుంది అని అంటే, మనం ఒక వస్తువుకి 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలనే ఆలోచనతో వెళ్తాం, కానీ అక్కడికి ఉన్నటువంటి మనసు టెంప్టేషన్తో 1500 రూపాయల వస్తువును కొనుగోలు చేసుకొని వస్తాం. అంటే ఒక రకంగా మనం అనుకున్న ప్లానింగ్ ఒకటి, జరిగేటువంటి నష్టము ఇంకొకటిగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు మానసికంగా జాగ్రత్తలు పాటించండి. 15, 16 తారీఖుల్లో ఏ విధమైనటువంటి ఆలోచనలు అనేటువంటి చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే మానసిక ప్రశాంతత లోపిస్తుంది, అధిక ధన వ్యయంగా అయ్యేటువంటి సూచనలు కనిపిస్తాయి. అంటే ఏంటి, ఇక్కడ ఏ పని చేయాలన్నా కానీ మనస్సు కుదురుగా ఉండదు, ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. కాబట్టి 15, 16 తారీఖుల్లో ఎటువంటి భవిష్యత్ ప్రణాళిక చేయకపోవడమే మంచిది. ఎందుకనంటే మానసిక ఆందోళన ఉన్నటువంటి సమయంలో భవిష్యత్తు నిరాశగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనం ఇలా చేస్తే, భవిష్యత్తులో ఇలా చేస్తే బాగుంటుందే మన ఆలోచన పెట్టుకున్నట్లయితే ఆ ఆలోచనలు ముందుకు సాగకపోతాయి. తద్వారా మన భవిష్యత్తు కుండుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను 3, 4, 30, 31, 22, 23 తారీఖుల్లో అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం చెప్పినటువంటి రోజుల్లో కనుక మీ యొక్క ప్రణాళికను కనుక ముందుకు సాగినట్లయితే తప్పకుండా ఈ జూలై మాసంలో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకుంటారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తోడైతే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క జూలై మాసం అంతా కూడాను ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా దైవానుగ్రహం కావాలి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, అలాగే విద్యార్థుల కోసం సరస్వతి హోమము, దక్షిణామూర్తి హోమము మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి దోష నివారణార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్యా, వివాహం, ఉద్యోగం, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముతో మీ గోత్రనామాదులతో ఈ యొక్క కార్యక్రమంలో జరిపించుకోవచ్చు, నమోదు చేసుకోవచ్చు. అలాగే సంవత్సరం పొడుగుతా కూడా మా పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు మీ యొక్క గోత్రనామాదులను నమోదు చేసుకోవచ్చు. గురువుగారు, మిథున రాశిలో జన్మించిన వారికి సమస్యలు వస్తే ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు తెలియజేస్తారా? మిథున రాశి వారికి ప్రధానంగా సమస్యలు వచ్చినప్పుడు చేసుకోదలిచినటువంటి ఒకే ఒక్క పరిహారం, గురువారం వచ్చిన రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించండి. ఒక సప్తాహం అనగా బుధవారానికి సమాప్తం చేయండి. కాబట్టి ఈ నెలంతా కూడాను ఈ యొక్క దత్తాత్రేయ చరిత్ర సప్తాహము ఒక పారాయణం చేయడం ద్వారా మీకు ఈ నెలంతా కూడాను దైవానుగ్రహం అందుతుంది.
అలాగే ఇంటికి ఎవరైనా కానీ పెద్దలు వచ్చినప్పుడు, మీకు ఎవరైనా కానీ పెద్దలు కనిపించినప్పుడు వారికి పాద నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుని అలవాటు చేసుకోండి. తద్వారా ఈ జూలై నెలంతా కూడా దైవానుగ్రహంతో మీకు వచ్చే కష్టాలన్నీ కూడా వాటంతటవే మిమ్మల్ని బాధించకుండా వెనక్కి తిరిగి పోతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా 3, 4, 30, 31 అలాగే 22, 23 తారీఖుల్లో మీకు ధన వ్యయం అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. ఇంటికంటే బయట ఎక్కువగా గడిపే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జూలై నెల మాసంలో మీరు ప్లానింగ్ చేసుకోండి. అలాగే ప్రధానంగా 17, 18, 19, 20, 21 తారీఖులు, 28, 29 తారీఖుల్లో ధన రాబడి అధికంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క ఖర్చులకు తగ్గట్టుగా ఆ రోజుల్లో మీరు ధన రాబడికి తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.